వెట్రివేల మురుగనెక్క రౌహర. ఇటు అన్నంలో కలుపుకోవడానికి, అలాగే అటు అల్పాహారంలో నంజుకోవడానికి 2 విధాలా సౌలభ్యంగా ఉండేటటువంటి ఒక అన్నాదరో చెప్తున్నానండి. ఏంటంటేను గుల్ల శనగపప్పు కారపొడి అండి. మిక్సీ జార్ తీసుకోండి. ఒక గుల్ల శనగపప్పు ఒక కప్పుడు వేసుకోండి. ఈ మాత్రం పచ్చి జీలకర్ర, ఎండు కొబ్బరి, రుచికి తగ్గ ఎండుమిరపకాయలు, ఈ మాత్రం వెల్లుల్లిపాయలు, అన్నీ పచ్చివేనండి. పదార్థాలన్నీ పచ్చివే. రుచికి తగ్గ ఉప్పు అండి. అంతేనండి. వీటిని మెత్తగా గుండ కొట్టుకు తెచ్చుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పొడం ఆడుకోవాలి. ఒకసారి ఈ దశలో ఉండగా రుచి చూసుకోండి. ఏది తక్కువైతే అది కలుపుకోండి. నేను వేసిన పదార్థాలన్నీ సరిపోయాయి. ఇప్పుడే నేను మిక్సీలోంచి తీశాను కనుక ఇది చల్లారిన తర్వాత వేరే డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటానండి. ఇది అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే అటు అల్పాహారాలు నంచుకోవడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తేనే మంచి రుచి అండి. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టమైతే వేసుకోండి. సుతరామ మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకోకండి. ఇది అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. నిల్వ ఉంచుకోక్కర్లేదు. వారానికి ఒకసారి చేసుకుని డబ్బాలో పెట్టుకున్నామంటే భలే అక్కడికి వస్తుందండి. ఇందులో మనం వేసినటువంటి పదార్థాల యొక్క సువాసన తగులుతూ ఈ రుచి చాలా బాగుంటుందండి. అమోఘంగా ఉంటుంది. అందాక మీకు నేను చూపించడం కోసం నేను ఈ పాత్రలో వేస్తాను. తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటానండి. ఎక్కడ ఉండలు లేకుండా మాత్రం చూసుకోండి. ఇంతేనండి, అయిపోయింది. గుల్ల శనగపప్పు కారపొడి అన్నమాట. చాలా రుచికరంగా ఉంటుందండి. చాలా సులభతరంగా చేసుకోవచ్చు.